ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క మాజీ వైసీపీ మంత్రి మార్గాని భరత్ గారు జగన్మోహన్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అదేంటో ఒకసారి మీరు వినండి. ఉన్నారు జనరల్ గా జగన్ అన్నకి ఏంటంటే ఆయన టీ తోటలర్, ఆయనకి లెక్కర్ ఆయన తీసుకోడు. సో జనరల్ గా ఆయనకి తెలియదు అసలు దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందా, దాని బ్రాండ్స్ ఉండి ఆ బ్రాండ్స్ ని ఇష్టపడతారా లేదా అనేది బహుశా తెలియదని నేను అనుకోవాలి. అదే ఈయన ఏమంటున్నారంటే టీ తాగుతాడు, టీ గురించి ఆయనకు తెలుసు, మిగిలిన మద్యప్రియులు ఎవరైతే ఉంటారో వారి గురించి తెలియకపోవడం వల్లనే మొత్తం క్వాలిటీతో వచ్చే బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే అవన్నిటి కూడా తీసేసి జే బ్రాండ్లే తీసుకొచ్చేసాడు. ఈ జే బ్రాండ్లు తీసుకురావడం వల్లనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు అని చెప్పి ఈయన ఒపీనియన్ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పైన 100% కూడా. ఎందుకంటే లిక్కర్ ఇప్పుడు మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే ఒక పేస్ట్ కొనాలని అనుకుంటే 4-5 రకాల టూత్ పేస్ట్ మనం చూస్తాం. అదే రకంగా ఆలోచన చేస్తా ఉంటే లిక్కర్ షాప్కి వెళ్ళేవాడు 3-4 రకాల బ్రాండ్స్ తీసుకోవడం చూసుకునే అలవాటు ఉంటుంది. జనరల్ గా మామూలు టూత్ పేస్టే మనం ఇంత ఆలోచన చేస్తున్నాం. సో అది చాలా మేజర్ ఎఫెక్ట్ చూపించిందని నేను 100% జగన్మోహన్ రెడ్డి గారికి తాగడం అలవాటు లేకపోవడం వల్లనే మద్యం బ్రాండ్ విషయంలో నేను అలా అనట్లేదు. కాకపోతే ఏంటంటే లిక్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్రాండ్స్ అన్ని కూడా ఉంటే అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే సమాజం క్లీన్ ఉండాలి, తాగుబోతులను తగ్గించాలి. ఆ కాన్సెప్ట్ లో ఆయన లిక్కర్ గురించి దాని బ్రాండ్స్ గురించి పెద్ద ఐడియా లేదు. ఈయన ఏమంటున్నాడంటే తాగుబోతులను తగ్గించాలంట. తాగుబోతులను తగ్గించాలి అని చెప్పి జే బ్రాండ్ తీసుకొచ్చాడా? జే బ్రాండ్లు తాగిన వాళ్ళు, బూమ్ బూమ్ బీరులు తాగిన డ్యాన్స్ మాస్టర్లు కానీ వాళ్ళు చాలామంది చనిపోయారు, లేకపోతే అనారోగ్యానికి గురయ్యారు. 8 PM అనే మందుల్లో ఇవి రావడం కానీ, పాములు కానీ, పురుగులు కానీ, తేళ్లు కానీ ఇవన్నీ రావడం, వేరు వేరు బ్రాండ్ల్లోకి వచ్చే వాటికి వేరు వేరు రకాలుగా రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. అంటే జే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చాలామంది మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే వేరు వేరు విధాలుగా అంటే ఆస్తి డబ్బు పరంగా అంతకుముందు ఎంత ఉండేదో దానికి డబుల్ చేయడం, ప్రతి ఒక్కదాన్ని కూడా 60 రూపాయలు ఉన్నదాన్ని 120 చేయడం, 150 ఉన్నదాన్ని 250 చేయడం, 80-90 ఉండే వాటిని 150, 170 అలా పెంచుకుంటూ వెళ్ళిపోవడం. అంటే సగానికి సగం పెంచుకుంటూ వెళ్ళిపోవడం వలన ఆంధ్రప్రదేశ్ యొక్క సరే వాళ్ళు పని చేసుకుని బతుకుతారో తింటారో అనుకుంటే ఎక్కడన్నా అభివృద్ధి పనులు ఉన్నాయా? అభివృద్ధి ఏమైనా చేశారా? సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు, సంవత్సరానికి 10 ఏళ్ళు ఇస్తున్నారు, 15 ఏళ్ళు ఇస్తున్నారు, లేకపోతే 18 ఏళ్ళు ఇస్తున్నారు. దానివల్ల సంవత్సరం మొత్తం కూడా ఆ 10 ఏళ్ళతో బ్రతికేస్తారా? కాదు కదా. లేదు, 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తున్నాం, లేకపోతే రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఆ రూపాయికి ఇచ్చే కిలో బియ్యాన్ని మళ్ళీ వీళ్ళే 10 రూపాయలు చేసి కొనుక్కొని 27 రూపాయలకి పక్కన ఎవరో ఒకరి దగ్గర 27 రూపాయలకి మళ్ళీ మెయిన్ వీళ్ళ మంత్రుల్లోనో లేకపోతే ఎమ్మెల్యేల్లోనో ఎవరో ఒకరు మంచి వాళ్ళు తీసుకుని వాటిని గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 127 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే దీనిలో కూడా రూపాయికి కిలో బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఏదైతే ఉందో దానిలో కూడా గడ్డి తిన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని నాశనం చేయడానికి తాను అందలం ఎక్కారే తప్ప అభివృద్ధి చేయడానికి రాష్ట్రానికి కాదు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎవరికి ఉపయోగం ఉంది? అభివృద్ధి ఎక్కడన్నా జరిగిందా? కొత్త కంపెనీలు ఏమైనా వచ్చినాయా? ఆంధ్రప్రదేశ్ లేకపోతే రాజధాని ఏమైనా నిర్మించారా? లేకపోతే పోలవరం ఏమైనా తీసుకొచ్చారా రైతుల కోసం? ఏం చేశారు? ఒక్క అభివృద్ధి పథకం లేదు. ఎవడైనా నిలదీసి అడిగడానికి వాడిపైన కేసులు పెట్టడం, వాడిని వేధించడం ఇవన్నీ చేసుకుని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్ అనే పేరును మార్చేసి నరక ఆంధ్రప్రదేశ్ అనే విధంగా మార్చినటువంటి ఘనత ఈయంది జగన్మోహన్ రెడ్డి గారిది.